కిట్టి తెలుగు కథలకు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. కథలోకి వెళ్లే ముందు మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్. ఇక కథలోకి వెళ్దామండి. ఈ కథను నేను వార్తాపత్రిక నుంచి తీసుకున్నానండి. కథ పేరు ఆ పాత మధురం. రచయిత్రి కేవి సుమలత గారు. ఇక కథలోకి వెళ్దామండి. హలో అభి, ఎలా ఉన్నావురా అన్నాడు సాకేత్. హాయ్ సాకేత్, ఎన్నాళ్ళకు ఫోన్ చేశావురా ఉద్వేగంగా అన్నాడు డాక్టర్ అభినయ్. నేను ఇన్నాళ్ళకైనా చేశాను, నువ్వు అది చేయవుగా. అలా అనకురా సాకేత్, మన ఫ్రెండ్స్తో మాట్లాడాలని ఎప్పుడూ అనుకుంటాను. కానీ ఉరుకుల పరుగుల జీవితంలో సమయం కూడా పరుగులు తీస్తోంది అన్నాడు అభినయ్. నిన్నంటున్నాను కానీ ఆఫీసు, ఇల్లు, బాధ్యతలతో జీవితం యాంత్రికంగా సాగిపోతుంది అన్నాడు సాకేత్. చిన్నప్పుడు ఎంత సరదాగా ఉండేవాళ్ళనరా. కాలేజీ ఎగ్గొట్టి తోటల్లో జామకాయలు, మామిడికాయలు కోసుకోవడం, సినిమాలకు వెళ్ళడం, అలుపు సలుపు లేని ఆ రోజులు ఎంత బాగుండేవి కదా. తీపి గుర్తులను నెమరు వేసుకుంటూ అన్నాడు అభినయ్. అమెరికాలో ఉన్న నీకు మన ఊరు, కాలేజీ జ్ఞాపకాలు బాగానే గుర్తున్నాయి రోయ్ పకపక నవ్వుతూ అన్నాడు సాకేత్. ఒకరోజు మనం కాలేజీ క్యాంటీన్లో పచ్చిమిరపకాయ బజ్జీలు 4 ప్లేట్లు తిని 2 ప్లేట్లు తిన్నామని గొడవ చేశాం. సరిగ్గా అదే సమయంలో మన క్లాస్ అమ్మాయిలు రాగానే బుద్ధిగా కూర్చుండిపోయాం. ఓనర్ అది గమనించి మన దగ్గర 6 ప్లేట్ల బిల్లు తీసుకున్నాడు, గుర్తుందా? తను కూడా నవ్వుతూ అన్నాడు అభినయ్. అవును, కిక్కురు మనకుండా డబ్బులు ఇచ్చేసాం. వాళ్ళల్లో నిహారిక ఉండటంతో నువ్వు మరీ బుద్ధిమంతుడివి అయిపోయావు కదా అన్నాడు సాకేత్. నిజమే అభి, నీకు నిహారిక గుర్తుందా రెట్టించాడు సాకేత్. ఎందుకు గుర్తుండదురా? ఎక్కడ విరిసినా గులాబీ పువ్వు చూసినా, చిన్నారి పాపాయిలా అందాల నవ్వు చూసినా, స్వచ్ఛమైన ప్రకృతి సౌందర్యాన్ని చూసినా నిహారిక నా మనసులో క్షణకాలం తలుక్కున మెరిసి మాయమవుతుంది. అభి, ఇన్నేళ్ళైనా నువ్వు తనను మర్చిపోలేదా ఆతృతగా అడిగాడు సాకేత్. సాకేత్, ఎవరో గొప్పవారు చెప్పిన సూక్తి నాకు నిజమనిపిస్తుంది. అదేంటంటే, మన మనసులో తొలిసారిగా ప్రేమ కానీ ద్వేషం కానీ చోటు చేసుకుంటే మనం చితిలోకి వెళ్ళే వరకు కూడా మరవడం సాధ్యం కాదట. నా విషయంలో మాత్రం అది నిజమే అన్నాడు అభినయ్. తను కూడా నిన్ను చాలా ఇష్టపడేది కదా. అదేమో కానీ నన్ను చూసినప్పుడల్లా ఆమె కళ్ళల్లో మెరుపులు కనిపించేవి అన్నాడు అభినయ్. డిగ్రీ తర్వాత వాళ్ళ నాన్నగారి ఉద్యోగరీత్యా హైదరాబాద్ వెళ్ళిపోయారు కదా. నువ్వు మళ్ళీ ఎప్పుడైనా తనను కలిసావా? డిగ్రీ పూర్తయ్యాక ఒకసారి నిజామాబాద్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ దగ్గర క్యూ లైన్లో నాకన్నా ముందు వరుసలో కనిపించింది. సరిగ్గా నేను చూసినప్పుడే తను కూడా నన్ను చూసింది. సర్టిఫికేట్స్ రిజిస్టర్ చేయించుకున్నాక తనతో మాట్లాడాలనుకున్నాను. కానీ నేను బయటకు వచ్చేసరికి నిహారిక వాళ్ళ నాన్నగారితో వెళ్ళిపోతూ కనిపించింది. అంతే, మళ్ళీ ఎప్పుడూ చూడలేదు అన్నాడు అభినయ్. అభి, కాలేజీలో అందరూ నిహారిక ఎక్కడ ఉంటే అభి అక్కడ ఉంటాడని నిన్ను ఏడిపించేవారు. ఇంతకీ ఇప్పుడు అడగకూడని ప్రశ్న అడుగుతున్నాను. మీ ఇద్దరి మధ్య అప్పటి బంధం ప్రేమేనా నవ్వుతూ అన్నాడు సాకేత్. కలిసి చదువుకున్నన్ని రోజులు తనంటే చాలా ఇష్టమని మాత్రమే తెలుసు. వాళ్ళు వెళ్ళిపోయాక తను లేని లోటు ఎప్పుడూ తెలుస్తుండేది. యుక్త వయసు వచ్చాక అమ్మా నాన్నలు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు నా మనసులో ఆనాటి నిహారిక గుర్తొచ్చింది. అప్పుడు తన చిరునామా కోసం వెతికాను. అప్పటికే ఆమె పెళ్ళై బెంగళూరు వెళ్ళిపోయిందని తెలిసింది అన్నాడు అభినయ్. తను నీ ఆరాధ్య దేవత అని మాత్రం నాకే కాదు, మన వాళ్ళందరికీ తెలుసు అన్నాడు సాకేత్. ఇప్పటి రోజుల్లోలా మేము ఐ లవ్ యూలు గంటలు తరబడి కబుర్లు చెప్పుకోలేదు, చట్టాపట్టాలేసుకు తిరగలేదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఇన్నేళ్లైనా తనను ఎప్పుడూ మర్చిపోలేదు అన్నాడు అభినయ్. అయితే నీ డ్రీమ్ గర్ల్ని మళ్ళీ చూసే అవకాశం వస్తుంది అన్నాడు సాకేత్. నీకు పొద్దున్నే ఎవరు దొరకలేదా? నా చెవిలో క్యాబేజీ పెడుతున్నావు. అదంతా నేను తర్వాత చెప్తాను, కానీ నువ్వు ఇండియా ఎప్పుడు రాగలవో చెప్పు అన్నాడు సాకేత్. ఎందుకో చెప్పరా? ఇప్పట్లో రావాలని అనుకోవడం లేదు. ఇప్పుడు అనుకుంటావులేరా, మన కాలేజీ గ్యాదరింగ్కి ఏర్పాట్లు చేయాలని అనుకుంటున్నాం. ముందుగా దూరంగా ఉన్న వాళ్లకు ఫోన్లు చేసి ఎప్పుడు కుదురుతుందో తెలుసుకుంటున్నాం. అందుకే నీకు కాల్ చేశాను అన్నాడు సాకేత్.
నువ్వు అలా అనగానే ఎగిరి గంతు వేయాలనిపిస్తోందిరా. 37 ఏళ్ల తర్వాత మళ్ళీ మనమందరం కలవబోతున్నామా? ఎంత మంచి వార్త చెప్పావురా. అతని గొంతులో చెప్పలేనంత ఆనందం కల్పిస్తుంది. రేపు మన కాలేజీ వాట్సాప్ సమూహం క్రియేట్ చేసి అందరినీ అందులో చేరిస్తే బాగుంటుందని వాసు అన్నాడు. ఎవరికి కావలసిన నంబర్లు వాళ్ళు వెతుక్కోవచ్చు అల్లరిగా అన్నాడు సాకేత్. ఒరేయ్, ఇప్పుడు మన వయసు 55. మనలో దాదాపు అందరికీ మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నంబర్లు వెతుకుని ఏం చేయమంటావు? సరేలే, నాకు గ్యాదరింగ్ డేట్ చెప్పు, టికెట్స్ బుక్స్ చేసుకుంటాను అన్నాడు అభినయ్. అలాగేరా, బాయ్ అంటూ ఫోన్ పెట్టేశాడు సాకేత్. మరుసటి రోజు సాకేత్ ఇంట్లో వాసు, రమణ, శంకర్, ప్రసాద్, శరత్, అంజయ్య కలిసి సమావేశమయ్యారు. ప్రణాళిక ప్రకారం కాలేజీకి వెళ్ళి పాత రిజిస్టర్ తీయించి అప్పటి విద్యార్థుల లిస్టు తీశారు. మొత్తం 56 మంది విద్యార్థులు ఉంటే వారిలో 8 మంది చనిపోయారు. మిగిలిన 48 మందిలో 15 మంది అమ్మాయిలు, 33 మంది అబ్బాయిలున్నారు. అందరి ఫోన్ నెంబర్లను సేకరించి ఒక వాట్సాప్ సమూహం క్రియేట్ చేశారు. అంజయ్య, ఒక్కొక్కరం 10 మందికి కాల్ చేసి నీ విషయం చెబుదామా అన్నాడు ప్రసాద్. ఇది పక్కా ఉందిరా, చలో స్టార్ట్ చేయి అన్నాడు అంజయ్య. తర్వాత ఒక్కొక్కళ్ళకు ఫోన్ చేసి విషయం తెలియజేస్తున్నారు. ఒకరిద్దరు తప్ప అందరూ రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సాకేత్ కావాలనే నిహారిక పేరున్న లిస్టు తీసుకున్నాడు. హలో, ఆతృతగా అన్నాడు సాకేత్. హలో, ఎవరండి? ఒక మగ గొంతు ప్రశ్నించింది. సాకేత్ కొంచెం తడబడ్డాడు. అంతలోనే తనను తాను తమాయించుకున్నాడు. సార్ నమస్తే అండి, నా పేరు సాకేత్, నేను నిజామాబాద్ నుండి మాట్లాడుతున్నాను. ఓ ఐసీ, మీరు కాల్ చేసిన విషయం చెప్పండి అన్నాడు అటువైపు నుండి. నేను ఆర్మూర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో నిహారికతో పాటు డిగ్రీ చదువుకున్నాను. మేము పూర్వ విద్యార్థుల కలయికకు ఏర్పాట్లు చేస్తున్నాము. నిహారికతో ఆ విషయం మాట్లాడటానికి చేశాను అన్నాడు సాకేత్. ఓహ్, మంచి విషయం చెప్పారు సాకేత్. నా పేరు రవీంద్ర, నేను నిహారిక హస్బెండ్ని. ఒక 10 నిమిషాలలో మీకు తనకు కాల్ చేస్తుంది అని ఫోన్ పెట్టేశాడు రవీంద్ర. సాకేత్ వైపుకి ఏమైందన్నట్లు ఆతృతగా చూశాడు ప్రసాద్. నిహారిక భర్త మాట్లాడాడు. తనతో కాల్ చేయిస్తానని అన్నాడు. నిజంగా మాట్లాడిస్తాడా? ఏమోరా బాబు, ఈ అమ్మాయిలకు చేయాలంటే ఇదో భయం అన్నాడు ప్రసాద్. తప్పు, అమ్మాయిలు కాదు, అమ్మమ్మలు నానమ్మలు నవ్వుతూ అన్నాడు శరత్. కాసేపట్లో సాకేత్ ఫోన్ రింగ్ అయింది. నిహారిక నంబర్ నుండే కాల్ వస్తుంది. హలో అన్నాడు సాకేత్. హలో సాకేత్, బాగున్నావా? వీణ మీటినట్లుగా అంది నిహారిక. నిహారిక, నన్ను గుర్తుపట్టావా? నువ్వు అభినయ్కి బెస్ట్ ఫ్రెండ్వి. మీరిద్దరూ అంజయ్య, శరత్ సెకండ్ బెంచీలో కూర్చునేవారు అంది నిహారిక. నువ్వు నిజంగా గ్రేట్. నిన్ను నువ్వు అనేస్తున్నాను, ఏమనుకోవుగా అన్నాడు సాకేత్. ఏమీ అనుకోను, మీరు అంటేనే బాధపడతాను అంది నిహారిక. అయితే థ్యాంక్స్. మన క్లాస్మేట్స్ గ్యాదరింగ్కి ఏర్పాట్లు చేస్తున్నాము. ఇంకా డేట్ నిర్ణయించలేదు. నువ్వు మీ కుటుంబంతో కలిసి తప్పకుండా రావాలి అన్నాడు సాకేత్. సాకేత్, ఎప్పటి నుండో మన కాలేజ్ని క్లాస్మేట్స్ అందరినీ చూడాలని ఉంది. నువ్వు చాలా మంచి వార్త చెప్పావు. అయితే ఈ అవకాశం మిస్ చేసుకోవద్దు అన్నాడు సాకేత్. శారద, కరుణ, వినయ, అభినయ్, శరత్, రమణ వస్తున్నారా అంది నిహారిక. నీకందరూ గుర్తున్నారు, నువ్వు అడిగిన వారందరూ వస్తున్నారు అన్నాడు సాకేత్. నాకు రావాలని చాలా అనిపిస్తోంది. ఆమె గొంతులో ఆశ ప్రస్ఫుటమవుతోంది. అయితే డేట్ ఫిక్స్ అయ్యాక మళ్ళీ కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు సాకేత్. ఒరేయ్, నిహారిక వస్తుందంటే అభి కూడా తప్పకుండా వస్తాడురా అన్నాడు ప్రసాద్. నిహారిక అభిని మాత్రమే కాదు, అందరినీ గుర్తు చేసింది అన్నాడు సాకేత్. మళ్ళీ వారం రోజుల తరువాత ప్రసాద్ వాళ్ళింట్లో 2వ సమావేశం ఏర్పాటు చేసి దాదాపు నెల తర్వాత ఒక ఆదివారం ఆత్మీయ సమ్మేళనంకి తేదీ ఖరారు చేసుకున్నారు. అప్పటి లెక్చరర్స్ను కూడా మర్యాదపూర్వకంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. వాట్సాప్ సమూహం ద్వారా ఎప్పటికప్పుడు అందరికీ సమాచారం అందుతోంది. అందరి మనసుల్లో ఎన్నెన్నో ఆశలు, ఊహలు, స్వప్నాలు. అభినయ్ కారు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు ఊరిలోకి వస్తుంటేనే అతని మనసు బాల్య జ్ఞాపకాలతో ఉక్కిరిబిక్కిరవుతుంది. ఒరే అభి, ఎక్కడ దాకా వచ్చావురా? నీకోసం అందరం వెయిటింగ్ అన్నాడు సాకేత్.
మరో 5 నిమిషాలలో మీ ముందుంటాను. అభి వస్తున్నాడు పదండ్రా, ఎంట్రన్స్ దగ్గరికి వెళ్దాం అన్నాడు సాకేత్. అందరూ కాలేజీ ప్రవేశ ద్వారం వైపుకి నడిచారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల ఆవరణనంతా పూల తోరణాలతో రంగురంగుల బెలూన్లతో అలంకరించారు. ముఖద్వారం దగ్గర ఒకప్పటి పూర్వ విద్యార్థుల ఫోటో పైన ఆత్మీయ సమ్మేళనం అని వ్రాసున్న బ్యానర్ పెట్టారు. మైక్లో నుండి వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, చిన్నతనమంటే కొంటెతనమేలే, ఎన్ని ఏళ్లైనా తీపి జ్ఞాపకమే, ఈ మానవ జీవన పయనంలో బాల్యం అద్భుతమే, మన బాల్యం అద్భుతమే అనే పాట మంద్రస్థాయిలో వినిపిస్తోంది. అక్కడకు ఒక్కో కారు వచ్చి ఆగుతోంది. అందులో నుండి ఒక్కొక్కరు దిగుతున్నారు. శారద ఆమె భర్తతో కలిసి దిగింది. అక్కడున్న బ్యానర్ వైపుకి చూస్తూ తన ఫోటో భర్తకు సంతోషంగా చూపిస్తుంది. ఒరే, ఆమె శారద కదూ, తోస్తే పడేలా ఉండేది, ఇప్పుడేంటిరా ఇంతలావైంది అన్నాడు రమేష్. ఒరే, వాళ్ళాయన వింటాడ్రోయ్, చిన్నగా అన్నాడు అంజయ్య. అప్పటికే శారద వాళ్ళ దగ్గరకు వచ్చింది. నువ్వు రమేషు, నువ్వు ప్రసాదు, నువ్వు అశోకు, నువ్వు సాకేత్ కదూ. ఆమె గొంతులో ఆనందం తొణికిసలాడుతోంది. అవును, భలే గుర్తుపట్టావు శారదా అన్నాడు రమేష్. అదుగో ఆ కారు దిగి కరుణ వస్తుంది. ఆ పక్క కారులో నుండి దిగింది అభినయ్. అదిగో సుకన్య భావోద్వేగంతో అంటున్నాడు ప్రసాద్. ఒరే అభి, పెద్దగా అరుపు వినిపించి పక్కకు చూశాడు అభినయ్. సాకేత్ ఎదురు వెళ్ళి ఒకరినొకరు ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. 13-14 ఏళ్ల వయసులో నాజూకుగా నుడులేత మీసాలతో ఉన్న ఒకప్పటి రూపాలకు, బాధ్యతల బరువులతో, తెల్ల జుట్టుకి నల్ల రంగు వేసిన అక్కడక్కడా తొంగి చూస్తున్న తెల్ల వెంట్రుకలు, ముందుకు వచ్చిన పొట్టలు, భారీ కాయాలతో ఉన్న నేటి రూపాలకు సంబంధం లేదు. అయినా ఇప్పుడు వారందరి వయసు సగానికి పైగా తగ్గిపోయింది. ఉత్సాహంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. మీలో మీరేనా, మమ్మల్ని పట్టించుకోరా? కరుణ అరుపు వినిపించి అంతా అటు చూశారు. అమ్మో, నీ అరుపులో మాత్రం మార్పు లేదు తల్లి, మీ ఆయనకో దండం పెడతాను అన్నాడు శరత్. తర్వాత పెడదువు కానీ లోపలికి పదండి, మన గురువులు మన కోసం ఎదురు చూస్తున్నారు, మనల్ని మనం పరిచయం చేసుకుందాం అభి చేయి పట్టుకుని ముందుకు నడుస్తూ అన్నాడు సాకేత్. సాకేత్ ఆగిపోయాడు అభినయ్. సాకేత్, నిహారిక వచ్చిందా అంది పక్కనే నడుస్తున్న శారద. నిహారిక హస్బెండ్ ఇందాకే కాల్ చేశారు. ఫ్లైట్ డిలే అయిందట. హైదరాబాద్ వచ్చేసరికి ఆలస్యం అయ్యేట్లుంది అన్నారు. ఇక్కడకు మధ్యాహ్నం వరకు వస్తుండవచ్చు. అభినయ్ వంక చూస్తూ శారదకు జవాబిచ్చాడు సాకేత్. ఎన్నాళ్ళయిందో నిహారికను చూసి, ఎంత అందంగా ఉండేదో. వాట్సాప్ ప్రొఫైల్లో ఫోటో చూస్తే ఇప్పుడు కూడా చాలా బాగుంది అంది వసంత. అవును, తను మన కాలేజీ బ్యూటీస్ అంది శారద. తర్వాత అందరూ స్టేజ్ దగ్గరకు వెళ్ళారు. అక్కడ ట్రేలో ఉన్న బ్యాడ్జీలు అందరూ ధరించారు. రమణ మైక్ తీసుకుని గురువులను స్టేజి మీదకు ఆహ్వానించాడు. వారిని ప్రసాద్ శాలువాతో, అంజయ్య పూలమాలతో, కరుణ మెమంటోతో, శారద బొకేతో సన్మానించారు. తర్వాత ఒక్కొక్కరు స్టేజ్ మీదకు ఎక్కి స్వీయ పరిచయంతో పాటుగా ఆ కాలేజీతో, గురువులతో, స్నేహితులతో వారికున్న అనుబంధం గురించి చెప్పారు. పరిచయ వేదిక ముగిసేసరికి మధ్యాహ్నం 2 అయింది. అప్పటికీ ఎవరికీ ఆకలి దప్పులు తెలియలేదు. అంతా హుషారుగా, ఉల్లాసంగా జోకులు పేల్చుకుంటున్నారు. కేవలం ఒక్కరు తప్ప. అభినయ్ కళ్ళన్నీ స్కూల్ ఎంట్రన్స్ వైపుకే ఉన్నాయి. మాటి మాటికి చేతి గడియారం వైపుకి బయటకు దృష్టి సారిస్తున్నాడు. ఇప్పుడు లంచ్ బ్రేక్, భోజనాలు అయ్యాక అందరం మనం చిన్నప్పుడు ఆడుకున్న ఆటలన్నీ ఆడాలి అన్నాడు అంజయ్య. నిహారిక రాలేదు, తను వచ్చే వరకు వెయిట్ చేస్తే బాగుంటుంది అంది కరుణ. అవును, నిహారికను చూడాలని ఉంది, ఇంకా ఎప్పుడు వస్తుంది అంది జయ. సాకేత్ ఫోన్ తీసుకుని నిహారికకు కాల్ చేశాడు. 2వ రింగుకే ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో నిహారిక అన్నాడు సాకేత్. హలో, నేను రవీంద్రను. నిహారిక చాలా ఎగ్జైటింగ్లో ఉంది, తను అక్కడికి వచ్చాక మాట్లాడతానని చెప్పింది నవ్వుతూ అన్నాడు రవీంద్ర. రవీంద్ర గారు, మీరు ఎక్కడి వరకు వచ్చారు? నిహారిక వచ్చే వరకు ఎవరూ లంచ్ చేయమని అంటున్నారు
అన్నాడు సాకేత్. నో, అలా వద్దండి. మేము హైదరాబాద్ నుండి ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఆర్మూర్ వచ్చేసరికి సాయంత్రం 4 అవుతుంది. ప్లీజ్ మీరు భోజనాలు ఆపకండి అన్నాడు రవీంద్ర. సాకేత్ అలాగే అంటూ ఫోన్ పెట్టేసి అందరికీ విషయం చెప్పాడు. పోనీలే, కనీసం దాని చూడనైనా చూస్తాం. కావాలంటే అది వచ్చాక దానితో పాటు మళ్ళీ తిందాం అంది వసంత. అబ్బా, ఎంత తిండిపోతూ అంది జయ. అభినయ్ కళ్ళల్లో నిరాశను దాచుకుని అందరితో పాటు భోజనాల వైపుకి నడిచాడు. ఫ్రెండ్స్, ఈ ఒక్కరోజుకి షుగరు బీపీల మాటలు మర్చిపోయి శుభ్రంగా తినేయండి అన్నాడు అంజయ్య. అది నువ్వు చెప్పాలా? అందుకేగా నేను మావిడను ఇక్కడికి తీసుకురాలేదు అన్నాడు అశోక్. ఒకరిపై ఒకరు పరాచకాలు ఆడుకుంటూ కొసరి కొరసరి వడ్డించుకుంటూ తృప్తిగా తిన్నాక మళ్ళీ స్టేజ్ దగ్గరికి వచ్చారు. తినగానే సరికాదు, ఇప్పుడు రన్నింగ్ రేస్ ఉంది అన్నాడు శరత్. అమ్మో, నేను పరిగెత్తలేను అంది కరుణ. అలా కుదరదు, అందరూ పాల్గొనాలి అన్నాడు సాకేత్. కుర్చీల ఆట, రన్నింగ్ రేసు, కబడ్డీ, రింగు, గోళీల ఆట, 4 రాళ్ల ఆట చిన్నపిల్లల్లా వయసును అనారోగ్యాలను మరిచిపోయి సరదాగా ఆడుకున్నారు. స్కూల్ ఆవరణ అంతా నవ్వులతో మారుమ్రోగిపోతోంది. గంటలు క్షణాల్లా వేళ్ల సందులో నుండి జారిపోతున్నాయి. సరిగ్గా అప్పుడొచ్చి ఆగింది ఒక కారు. అందరి చూపులు అటు తిరిగాయి. అభినయ్ గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. నిహారిక వచ్చింది, పదండి దానికి స్వాగతం చెప్దాం లేచింది వినయ. కారులో నుండి ఒక వ్యక్తి దిగి నిలబడ్డాడు. డ్రైవర్ కారులో నుండి ఒక బ్యాగ్ తీసి పట్టుకున్నాడు. ఇద్దరు వాళ్ళ వైపుకి వస్తున్నారు. నిహారిక కాదు, ఎవరితను? అందరి మనసులో బోలెడు ప్రశ్నలు ఉదయించాయి. హలో ఎవ్రీబడి, నా పేరు రవీంద్ర. నేను నిహారిక హస్బెండ్ని అన్నాడు రవీంద్ర. నిహారిక ఏదండి? ఆత్రంగా అడిగింది శారద. చెప్తాను, నన్ను కూర్చోమని చెప్పరా అన్నాడు రవీంద్ర. అయ్యో సారీ సార్, రండి అని కుర్చీ చూపించాడు సాకేత్. అభినయ్ కూల్ డ్రింక్ సీసా తెచ్చి అతని చేతికిచ్చాడు. ఆయన థ్యాంక్స్ చెప్పి పక్కన పెట్టాడు. తర్వాత డ్రైవర్ చేతిలోని బ్యాగ్ తీసుకుని తెరిచాడు. అందులో నుండి గిఫ్ట్లు తీసి దాని మీదున్న పేరు పిలుస్తూ ఒక్కొక్కరికిచ్చాడు. చివరలో అభినయ్ చేతికి గిఫ్ట్తో పాటుగా ఒక కవరు ఇచ్చాడు. అభినయ్, ఈ లేఖ మిమ్మల్ని నిహారిక అందరికీ చదివి వినిపించమని చెప్పింది అన్నాడు రవీంద్ర. అక్కడున్న ఎవరికీ ఏమీ అర్థం కావడం లేదు. అభినయ్ వైపు ఆతృతగా చూస్తున్నారు. అతడు వణుకుతున్న చేతులతో కవరు తెరవగానే అందులో ఒక కాగితం, ఒక ఫోటో ఉన్నాయి. అది చదువుకునే రోజుల్లో నిహారిక ఫోటో. ఒకసారి చూసి పక్కనే ఉన్న శారద చేతికిచ్చాడు. అభి, ఎలా ఉన్నావు? నిన్ను మళ్ళీ చూస్తానని కానీ, నీకు ఉత్తరం రాస్తానని కానీ ఎప్పుడూ అనుకోలేదు. బాల్యం అందమైనదైతే అందులో నువ్వొక అందమైన జ్ఞాపకానివి. కొందరంటే ఎందుకు ఇష్టమంటే కారణం చెప్పలేము. ఆకాశంలో హరివిల్లు చూసినా, పూలబాలలు తలలు రూపినా నాకు నువ్వే గుర్తొస్తావు. మా వారికి నాకు అమరికలు లేవు, అందుకే నీ గురించి ఆయనకు తెలుసు. సహృదుడైన భర్త, రత్నాల్లాంటి పిల్లలతో సజావుగా సాగిపోతున్న నా జీవితంలో దేవుడు పెద్ద అగాధాన్నే సృష్టించాడు. అదేమంటే నా గుండె ఇక కొట్టుకోనని మొరాయిస్తోంది. డాక్టర్ బైపాస్ సర్జరీ చేసిన బ్రతికే అవకాశాలు సగమే అని చెప్పారు. నువ్వు నన్ను చూడడం కోసమే అమెరికా నుండి వస్తున్నావని శారద, వసంత కూడా చెప్పారు. చిన్ననాటి స్నేహితులతో గడిపే మధుర క్షణాలు నువ్వు కోల్పోకూడదని ఇదంతా సాకేత్ ఫోన్ చేసినప్పుడు చెప్పలేదు. ఆపరేషన్ విజయవంతమైతే నేను మిమ్మల్ని కలుస్తాను, లేకపోతే మా వారు మిమ్మల్ని కలుస్తారు. నువ్వు మన చివరి పరీక్ష రోజు నా ఫోటో అడిగావు, అప్పుడు ఇవ్వలేకపోయాను. అందుకే అప్పటి నా ఫోటో పంపుతున్నాను. నా ప్రియమైన స్నేహితుల కళ్ళల్లో నా ఒకప్పటి రూపమే నిలిచిపోవాలని కోరిక. మళ్ళీ జన్మంటూ ఉంటే మీ స్నేహాన్నే కోరుకుంటూ, మీ నిహారిక. అభినయ్ స్వరం వణుకుతుండగా చదవడం పూర్తి చేశాడు. శారద చేతిలోని ఫోటో రవీంద్ర తీసుకుని ఒక కుర్చీలో పెట్టి అక్కడున్న పూల బొకేలోని ఒక గులాబీ పువ్వు తీసి ఫోటో ముందు పెట్టాడు. నిహారిక లేదిక అని తెలియగానే అందరి కళ్ళు వర్షించడం మొదలుపెట్టాయి. అందరూ అభి కోసం చూశారు. అప్పటికే అభి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు.
కొన్ని జీవితాలంతే, సమాంతర రేఖలు, ఎన్నటికీ కలవవు. కథ సమాప్తమండి. మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.